శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి 2025వ సంవత్సరంలో అతి త్వరలో దేవీ శరన్నవరాత్రులు అయితే రాబోతున్నాయి. నవరాత్రుల కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, నవరాత్రులు ఎన్ని చేయాలి, మధ్యలో ఆటంకం వచ్చినట్లయితే ఏం చేయాలి, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు మరియు పాటించవలసిన నియమాలు ఏంటి, ఇంకా నవరాత్రులకు సంబంధించి అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వచ్చే సందేహాలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మనకి 2025వ సంవత్సరంలో దేవీ నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు అంటే 11 రోజులైతే రానున్నాయి. మనకి సాధారణంగా విజయదశమితో కలిపి 10 రోజులు నవరాత్రులు అయితే జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం 11 రోజులు జరగనున్నాయి. అంటే 11 రోజులు 11 అవతారాలలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. అయితే నవరాత్రులకు ముందుగానే మనం ఇంటిని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. మనకి 21వ తేదీ ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి 20వ తేదీ శనివారం రోజు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైన రోజులండి, కాబట్టి పూజ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా నవరాత్రి పూజ ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 4 నియమాలైతే పాటించాలి. అవి ఏంటంటే, ముందుగా అయితే బ్రహ్మచర్యం అయితే పాటించాలి. తర్వాత మనం మాంసాహారం అనేది తినకూడదు. సాత్విక ఆహారం అంటే తేలికైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లిని అవాయిడ్ చేయాలి అని మన శాస్త్రం అయితే చెప్తుందండి. తర్వాత రోజంతా కూడా అమ్మవారి నామస్మరణతో మనం ఉండాలండి. నిండు భక్తితో ఉండాలి. ఆర్భాటాలు హంగులు అవన్నీ ఏమీ లేకుండా నిండు భక్తితో మీరు చిన్నగా పూజ చేసినా చాలండి. అంటే మీ శక్తి కొలది మీ దగ్గర ఉన్న వాటితో మీరు పూజ చేసుకుంటే చాలు. మీ శక్తిని బట్టి ఏవి కొనకపోయినా సరే మీ దగ్గర ఉన్నటువంటి దీపాలతో చక్కగా అమ్మవారిని పెట్టుకొని నైవేద్యం ఏదైనా సరే పెట్టుకొని కూడా పూజ చేసుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహం అయితే లభిస్తుందండి. ఇక పూజకి దుర్గాదేవి ఫోటో పులిపై కూర్చొని ఉన్నది లేదా సింహాసనంపై కూర్చొని ఉన్నటువంటి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లేదా అమ్మవారి స్వరూపమైన ఏ ఫోటో ఉన్నా కూడా పెట్టుకొని పూజ నిర్వహించుకోవచ్చు. అంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ, లలితాదేవి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, ఇలా ఏ రూపం తాలూకా అమ్మవారు ఫోటో మీ దగ్గర ఉన్నా సరే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అయితే ఈ నవరాత్రి పూజ చేయడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అనే సందేహం వస్తుంది. ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. దీనికి ఆచారం ఆనవాయితీ అంటూ ఏమీ అవసరం లేదు. మీకు కుదిరినన్ని రోజులు అంటే మీకు ఎన్ని రోజులు వీలుంటుందో అన్ని రోజులు చేసుకోండి. ఈ పూజ మీరు కలశం పెట్టి చేసుకోవచ్చు. కలశం ఆచారం లేకపోయినా సరే పెట్టుకొని చేసుకోవచ్చు. కలశం మొదటి రోజు ప్రతిష్ఠించుకొని 11 రోజులు కూడా కలశాన్ని కదపకుండా ఉండాలి. ఎందుకంటే అమ్మవారు కలశంలో కొలువై ఉంటారు కాబట్టి కలశాన్ని కదపకూడదు. మొదటి రోజు మాత్రమే కలశం పెట్టుకోవాలి. మధ్యలో కలశం పెట్టకూడదు. అఖండ దీపం పెట్టుకోవచ్చు కానీ కలశాన్ని మాత్రం మధ్యలో పెట్టకూడదు. అయితే ఒక సంవత్సరం కలశం పెట్టి చేసినట్లయితే ప్రతి సంవత్సరము కూడా కలశం పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఇక అఖండ దీపం పెట్టాలనుకునే వారు నియమాలను పాటిస్తూ చాలా శ్రద్ధగా దీపం కొండెక్కకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అఖండ దీపం కొండెక్కితే మనం అశుభంగా భావిస్తాం కాబట్టి అఖండ దీపం పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఎన్ని రోజులైతే పెట్టుకుంటారో అన్ని రోజులు ఆ దీపం కొండెక్కకుండా భక్తితో అమ్మని పూజించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వలన అఖండ దీపం కొండెక్కినట్లయితే దానిలో ఉన్న వత్తిని తీసేసి కొత్త వత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి. కలశం అఖండ దీపం లేకుండా పూజ చేసుకోవచ్చా అంటే నిస్సందేహంగా చేసుకోవచ్చండి. అమ్మవారి ఫోటో పెట్టుకొని రోజు ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని దీపారాధన చేసి సులభంగా చేసుకోవాలి అనుకునేవారు ఇలా సింపుల్గా పూజ చేసుకోవచ్చు. కలశం అఖండ దీపం పెట్టేవారు ఖచ్చితంగా సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో నాన్ వెజ్ వండకుండా తినకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా కుదరని వారు మీరు పూజ చేసుకున్నప్పుడు మీరు తినకుండా ఉండి మిగిలిన వారి కోసం మీరు వండి పెట్టవచ్చు. ఇక ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండాలా అంటే మీ ఆరోగ్య రీత్యా వీలున్నవారు ఉంటే మంచిది. కుదరని వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఉపవాసం ఉన్నవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. ఇక ఈ పూజ పీఠం వేసి చేయాలా అనే సందేహం వస్తుంది. ఇవి అతి శక్తివంతమైన నవరాత్రులు కాబట్టి అమ్మవారికి పీఠం వేసి పూజ చేస్తే చాలా మంచిది.
కుదరని వారు పూజా మందిరంలో ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. పీఠం పెట్టుకొని చేసుకునేవారు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదో ఒకటి పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా. ఎన్ని రోజులు పూజ చేసుకోవాలని అనుకుంటున్నారో అన్ని రోజులు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు. ఇక అమ్మవారికి రోజు అభిషేకం కుంకుమ పూజ చేయాలా అంటే మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే రోజు అభిషేకం చేసుకొని సాయంత్రం కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేదా మొదటి రోజు అభిషేకం చేసుకొని విగ్రహాన్ని పెట్టుకొని కదల్చకుండా రోజు సాయంత్రం కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక నైవేద్యాలు వచ్చేసి మీ శక్తి కొలది ఏ రోజున ఏం పెట్టాలి అనేది చూసుకొని పెట్టవచ్చు. కుదరని వారు మీకు ఉన్నంతలో ఏదైనా చేసి పెట్టవచ్చు. ఈరోజు ఇదే నైవేద్యం పెట్టాలనేది ఏమీ లేదు. మీకు కుదిరినంతలో మీరు అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టవచ్చు. లేదా పళ్ళు కానీ పాలు కానీ బెల్లం కానీ ఇలా ఏదైనా సరే ఆ అమ్మకి నివేదన చేయవచ్చు. ఇక పూజ మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలా అనే సందేహం వస్తుంది. మీరు పీఠం వేసుకొని పూజ చేసుకుంటున్నట్లయితే ఇంట్లో ఎవరి చేత అయినా సరే కంటిన్యూ చేయించవచ్చు. కుదరని వారు పీఠాన్ని ఎత్తిపెట్టేసి మీకు పీరియడ్స్ అయిపోయాక నవరాత్రులు మిగిలి ఉంటే 5వ రోజు నుండి మీరు పూజ చేసుకోవచ్చు. ఇక ఇంట్లో ఉన్న పిల్లలకి నెలసరి వచ్చినట్లయితే పూజా పీఠం దగ్గరికి రాకుండా మీరు పూజ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారికి మైలగాలి అనేది తగలకూడదు. అలా కుదరని వారు మాత్రం పూజని ఆపేయాల్సి ఉంటుంది. ఇక నవరాత్రులు ఎన్ని రోజులు చేయాలి అని అంటే మీకు వీలున్నన్ని రోజులు 3, 5, 7, 9 రోజులు చేసుకోవచ్చు. కనీసం ఒక్క రోజైనా కూడా చేసుకోవచ్చు. ఇలా పూజ చేసుకున్నాక మంగళ శుక్రవారం రాకుండా చూసుకొని మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే పీఠాన్ని కదపవచ్చు. ఇక ఉదయం వెలిగించిన కుందుల్లో సాయంత్రం అదే కుందుల్లో దీపారాధన చేయవచ్చా అంటే అలా చేయకూడదండి. సాయంత్రం కూడా మీరు దీపపు కుందుల్ని క్లీన్ చేసుకొని దీపారాధన చేయాల్సి ఉంటుంది. కామాక్షి దీపం అయితే మాత్రం క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. మిగిలిన దీపం కుందులు మాత్రం క్లీన్ చేశాకే దీపం పెట్టుకోవాలి. ఇక ఈ పూజ చేసేవారు రోజు తల స్నానం చేయాలా అనే సందేహం వస్తుంది. రోజు చేయాల్సిన అవసరం లేదు. తల స్నానం చేయాలి అనుకునేవారు చేయవచ్చు. ఆరోగ్యరీత్యా కుదరని వారు చేయకపోయినా పర్వాలేదు. మగవారు మాత్రం రోజు తల స్నానం చేశాకే అమ్మవారి పూజ చేయాల్సి ఉంటుంది. ఇక అమ్మవారికి పూజ చేసిన వారు నేలపైనే పడుకోవాలా అంటే నేలపైన రోజు పడుకుంటే చాలా మంచిదండి. పీఠం ఏర్పాటు చేసుకున్న వారు నేలపైనే పడుకోవాలి. పీఠం లేకుండా పూజ చేసుకునేవారు బెడ్ పైన పడుకున్నా పర్వాలేదు. ఆరోగ్యరీత్యా కుదరని వారు కూడా పడుకోవచ్చు. ఇక నవరాత్రుల్లో చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించిన పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించిన చాలా మంచిది. సరస్వతీదేవి అలంకారం వచ్చినప్పుడు తప్పనిసరిగా పిల్లల చేత పూజనైతే చేయించండి. ఇక గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేయవచ్చా అంటే 6 నెలలలోపు మీరు పూజనైతే చేసుకోవచ్చు. 6 నెలలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదండి. ఇక పూర్వ సుహాసినులు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కుంకుమ పూజ మాత్రం చేయకూడదు. మిగిలిన పూజ అంతా కూడా చేసుకోవచ్చు. ఇక పూజలో అమ్మవారికి పెట్టిన పువ్వులు నెక్స్ట్ డే మార్చాలి. ఎందుకంటే నెక్స్ట్ డేకి నిర్మాల్యం అవుతాయి కాబట్టి అలా ఉంచకూడదు. అవి తీసేసి వేరే పువ్వులు పెట్టాలి. ఫ్రెష్గా ఉన్నా సరే అలా ఉంచకూడదు. ఇక నవరాత్రుల్లో చివరి రోజు దసరా పండగ వస్తుంది కదా. మరి పండగ రోజు పీఠం ఉండగా నాన్ వెజ్ తినవచ్చా అంటే అలా ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. పీఠాన్ని ఎత్తిపెట్టాకే నాన్ వెజ్ తినాల్సి ఉంటుంది. షమి పూజ సాయంత్రం చేసుకున్నాక పీఠాన్ని కదిపేసి నాన్ వెజ్ తినవచ్చు. ఇక నవరాత్రులు ఈ సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అంటే అమ్మవారి నవరాత్రులు చేయటానికి ఆ అమ్మ ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేము. ఆ అమ్మ ఆశీర్వాదం లేకపోతే మనం అన్ని తెచ్చుకొని పూజకి సిద్ధంగా ఉన్నా సరే పూజ మాత్రం ఏదో ఒక కారణాల వల్ల చేయలేకపోతాం. అందుకే ఆ అమ్మ ఆశీర్వాదం లభించినట్లయితే తప్పనిసరిగా చేసుకోండి. ఇంట్లో పూజ చేయడం కుదరని వారు దేవాలయానికి వెళ్ళి అమ్మని దర్శించుకోండి. ఇదండి వీడియో. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.